హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఎస్టర్డే వీడియోలో మనం ఉలెన్ బేసిక్ స్టిచ్ అయినటువంటి గొలుసును ఏ విధంగా వేసుకోవాలో చూసామండి. ఇప్పుడు సెకండ్ లైన్ ఈరోజు ఏ విధంగా అల్లుకోవాలో చూద్దామండి. ఆ గొలుసు మీద నుంచి మనం సెకండ్ లైన్ని అల్లుకోవాలండి. దానికి కావాల్సిన వస్తువులు ఊలలేసుదండి. మనం ఫస్ట్ సెకండ్ లైన్ నేర్చుకోవాలి అంటే ముందు నిన్న నేర్చుకున్న ఫస్ట్ లైన్ అల్లుకోవాలండి. ముడి నిన్న నేర్చుకున్నారు కదండి, చూడండి మళ్ళా ఇంకోసారి వేస్తానండి. ఈ విధంగా ముడి వేసుకొని ముందు గొలుసు అల్లేసుకోవాలండి. మనం ఏ డిజైన్స్ అల్లుకోవాలన్నా నిన్న నేర్చుకున్న ఫస్ట్ లైను, ఇది సెకండ్ లైన్ అండి. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రెండు లేకుండా, ఈ రెండు బేసిక్ లేకుండా మనం ఏ డిజైన్ కూడా అల్లలేమండి. చూడండి ఈ విధంగా తీసుకొని మనం ముందు గొలుసు వేసుకోవాలండి. బేసిక్ లైన్. మాకైతే ఈరోజు ఇక్కడ చాలా వర్షం ఉందండి, పెద్ద వర్షం పడుతుంది. ఇక్కడ స్కూల్స్ అన్నిటికీ సెలవులు కూడా ఇచ్చేసారండి మాకు. వాతావరణం అయితే చాలా చల్లగా కూల్గా, చాలా రోజులు ఎండ తర్వాత ప్రశాంతంగా ఉందండి ఈరోజు. కాకపోతే పెద్ద వాన పడుతుంది. మీ అందరికి కూడా ఈరోజు నాకు తెలిసి అన్ని చోట్ల వర్షం ఉందండి. ఈ వర్షాన్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నానండి. చూడండి ఫస్ట్ గొలుసు వేసేసానండి. మనం ఏ డిజైన్ ఎంత పొడవు వల్లుకోవాలో అంత గొలుసు వేసుకున్న తర్వాత సరిపోయింది అనుకున్నప్పుడు మనం దాన్ని ముగిచ్చేసి అక్కడి నుంచి లాస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనం కొంచెం లూజ్ ఎక్కువ తీసుకోవాలండి. తర్వాత చేతికున్న దారాన్ని మెలక వేసుకోవాలి. 1, 2. ఇప్పుడు నీడిల్ మీద 2 కనిపిస్తున్నాయండి, 2 దారాలు. తర్వాత మనం 3వది తీసుకోవాలండి. 3వది వచ్చేసేసి మనం కింద గొలుసు వేసుకున్నాం కదండి, నెక్స్ట్ గొలుసులో నుంచి సూదిని దూర్చేసి ఆ దారాన్ని బయటికి తీస్తామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా తీయాలండి. ఇప్పుడు సూది మీద 3 స్టెప్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3 ఇలా 3 రావాలండి. 3 వచ్చిన తర్వాత దారాన్ని సూదికి పట్టించి మొదటి 2 దారాల్లో నుంచి బయటికి తీసుకురావాలండి. నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయండి సూది మీద. మరలా దారాన్ని పట్టించి ఆ 2లో నుంచి ఆ దారాన్ని బయటికి తీసుకురావాలండి. ఊల్ని అయిపోయిందండి. ఒకటి వేసేసాము. ఇప్పుడు సూదికి 1 మెలకే ఉందండి. 2వ మెలకని తీసుకున్నాము. ఇప్పుడు 2 వచ్చినాయి అండి. మనం 3వది గొలుసులో నుంచి బయటికి తీసుకోవాలండి. నెక్స్ట్ గొలుసులోకి వెళ్ళాలి. ఒక్కొక్క గొలుసులో ఒక్కొక్కటి వేయాలండి. నెక్స్ట్ గొలుసులో నుంచి సూదిని దూర్చేసి అక్కడ దగ్గరలోనే ఉంటుందండి దారం, దాన్ని అట్లానే పట్టుకొని బయటికి తీసుకురావాలండి. చూడండి ఫస్ట్ 2 నుంచి దారం పట్టుకొని లాగిన తర్వాత మరలా దారం పట్టుకొని మిగతా 2 నుంచి లాగాలండి. ఈ విధంగా ప్రతిసారి ఆల్టర్నేట్గా ఒక్కొక్క గొలుసులో నుంచి మనం ఈ విధంగా వేస్తూ ఉండాలండి. ఆల్రెడీ 1 మెలక ఉంది, 2వ మెలక తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ గొలుసులో నుంచి ఇంకొక ఊల్ని లాక్కోవాలండి. దారం అని అలవాటు అయిపోయిందండి, అది అస్తమానం దారం అని వస్తుంది. చూడండి ఈ విధంగా మనం సెకండ్ లైన్ని కంప్లీట్ చేసుకోవాలండి. ఫస్ట్ గొలుసు అల్లుకొని తర్వాత
ఈ లైన్ నేర్చుకోవాలండి. ఈ లైన్తోనే మనకు ప్రతి ఒక్క డిజైన్ ముడిపడి ఉంటుందండి. మనం ఏ డిజైను ఏ విధంగా వేసినా మనకి ఈ సెకండ్ లైన్తోనే వేస్తామండి. 100% సెకండ్ లైన్తోనే వేస్తాము. ఆ సెకండ్ లైన్ వేయాలంటే ఫస్ట్ ఈ బేసిక్ గొలుసు వేసుకోవాలండి. చూడండి, మనం పైన వచ్చిన గొలుసు కింద లైన్ ఉన్న గొలుసు రెండు ఈక్వల్ లెంత్లో ఉండాలండి, లేదంటే లూజో టైటో అలా వస్తుందండి. ఈ విధంగా మనం అల్లుకుంటూ ఉండాలండి. ఏం లేదండి, స్టార్టింగ్ కొంచెం అర్థం కానట్టు ఉంటుంది, పట్టేసినట్లు చేతులు, మనం ఫ్రీ మూవింగ్ ఉండదు కాబట్టి మనకు ఆ విధంగా ఉంటుంది. తర్వాత చేయంగా మనకు అలవాటు అయిపోద్దండి. చేసుకుంటూ అట్లా చేస్తూ ఒక 1 డే 2 డేస్ ఇట్లా అల్లుతూ ఉన్న తర్వాత మనకు అది చేతికి అలవాటు అయిపోయి ఫ్రీ మూవింగ్ వచ్చేసిద్దండి. చూడండి, ప్రతిసారి ఈ విధంగా మనం సూది మీద ఒక మెలక ఉంటుందండి. తర్వాత దారానికి ఒక మెలక వేసుకొని మూడో మెలక వచ్చేసేసి కింద గొలుసులో నుంచి మనం బయటికి లాక్కుంటామండి. తర్వాత ఊలుని, చేతికున్న ఊలిని తీసుకొని రెండు మెలకల్లోంచి బయటికి లాగుతామండి. మరలా చూడండి, ఈ విధంగా 2 మిగులుతీ మరలా ఊలిని తీసుకొని ఆ 2 మెలకల్లోంచి బయటికి లాగేస్తామండి. ఈ విధంగా మనం చేసుకుంటూ అల్లుకుంటూ వెళ్ళిపోవాలండి. చాలా ఈజీ అండి. మనకి చూస్తుంటే ఈజీగానే అనిపించింది, వేసేటప్పుడు కొంచెం ఫ్రీ మూవింగ్ వచ్చిన దాకా కష్టంగా ఉంటుందండి. తర్వాత మనకి పర్ఫెక్ట్గా వచ్చేసిద్దండి. కొంచెం ఓర్పుగా 2 to 3 డేస్ నేర్చుకోండి చాలు. తర్వాత మీరు ఏ డిజైన్ అయినా అల్లేస్తారండి. ఈ ఊలు అల్లాలంటే మనకు డిజైన్ ప్రత్యేకించి అవసరం కూడా లేదండి. మనం ఈ మెలక వేసేయి కౌంటింగ్ వేసుకుంటూ ఒక్కొక్క గొలుసులో ఎన్ని అనేది కౌంటింగ్ వేసుకుంటూ ఉంటే దాన్ని బట్టి మనకు ఒక డిజైన్ వచ్చేసిద్దండి. అది నేను ఏ విధంగా కూడా చూపిస్తానండి మీకు. ఈ ఊలుతో చాలా అల్లొచ్చండి. నిన్న నేను వీడియోలో చెప్పాను. డోర్ హ్యాంగింగ్, వాల్ హ్యాంగింగ్స్, తర్వాత టేబుల్ కవరు, ఫ్రిడ్జ్ కవరు, వాషింగ్ మిషన్ కవర్సు, ల్యాప్టాప్ కవర్సు, కంప్యూటర్ కవర్సు, ఇవే కాకుండా ఇంకా మనం స్వెటర్స్, క్యాప్స్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయండి. టాప్స్ అల్లుకోవచ్చు, కోట్స్ అల్లుకోవచ్చు. ఈ ఊల్తో అనేది నెంబర్ ఆఫ్ మనం దారంతో ఏ విధంగా అయితే అన్నిటినీ మనం తయారు చేసుకుంటాము, దుస్తుల దగ్గర నుంచి మొత్తము, ఈ ఊల్తో కూడా అన్నిటినీ తయారు చేసుకోవచ్చండి. ప్లస్ ఈ చలికాలం ఇవి బాగా ఉపయోగపడతాయండి. స్వెటర్ అల్లుకున్నా కానీ, లేదంటే క్యాప్ కానీ, ఏదైనా మంకీ క్యాప్ కానీ, ఏది అల్లుకున్నా కానీ మనకు చలికాలం కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ ఊలు అల్లకం అనేది ఈజీ అండి, టఫ్ ఏం కాదు. ఒకసారి అల్లటం నేర్చుకుంటే మనకి అది లైఫ్ లాంగ్ కూడా మనం మర్చిపోమండి. ఒకసారి నేర్చుకుంటే చాలు. ఖాళీ సమయంలో మీరు కాస్త ఇవి నేర్చుకోండి, ఉపయోగించుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేదంటే ఇంకేదన్నా ఇందులో మోడల్ నేర్చుకోవాలన్నా కానీ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను అది వీడియో చేసి పెడతాను. చూడండి, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్క గొలుసులో నుంచి ఒక్కొక్కటి అల్లుకుంటా వెళ్ళిపోవచ్చండి. మనకు డిజైన్ మారాలి అంటే ఈ స్టెప్స్ వేసేది ఒక్కొక్క గొలుసులో 1 వేయాలా, 2 వేయాలా, 3 వేయాలా అన్న దాన్ని బట్టి మనకి ఆ డిజైన్ అరేంజ్ చేసుకుంటాం వచ్చిద్దండి. ఇప్పుడు మనం ప్లెయిన్ లైన్ అల్లుతున్నాం కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. చూడండి, ఎంతో నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. దీనికి పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఒక చిన్న చిట్కా అండి, ఏం లేదు. మనం ఫస్ట్ గొలుసు అల్లుకున్నాం కదండి, ఆ లైన్ గొలుసు ఎంత డిస్టెన్స్ అయితే మనం ఎంత లూజ్ అయితే ఉంచుతున్నామో, మనం ఇప్పుడు పైన వేస్తున్న సెకండ్ లైన్కి కూడా పైన గొలుసు వస్తుంది కదండి, ఇదిగోండి లాస్ట్ ఇక్కడ గొలుసు వచ్చింది. అది మనం సేమ్ మెజర్మెంట్ ఉండేటట్లు చూసుకోవాలండి. అది ఎలా అంటే కొలత వేస్తే రాదండి, మనం అల్లుతూ ఉంటే ఉజ్జాయింపుగా అది మనకి వచ్చేస్తుంది. అది కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఉండాలండి. లేదు కింద లైను ఫస్ట్ వేసిన గొలుసు లూజ్ ఉండి పైన వేసిన గొలుసు టైట్ ఉంటే మనకి అది ముడత వచ్చేసిద్దండి.
దాన్ని చూసుకుంటా మేనేజ్ చేసుకుంటూ అల్లుకోవాలండి. చూడండి మనం చూస్తానే ఉన్నాము, లైన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. చక్కగా అల్లేసుకొని కంప్లీట్ అయిందండి. ఇంకొకటి వేస్తే సరిపోతుంది. ఆ ఒకటి కూడా కంప్లీట్ చేసేద్దామండి. అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ 3 వేసుకోవాలండి. 3 వేసుకుంటాం ఎలానో చూపిస్తాను. నిన్న మనం 3 వేసినప్పుడు థ్రెడ్ లాగేసాం, ఇంకంతేనండి. దాన్ని ప్రత్యేకించి ముడి వేయలేదు. కానీ ఇక్కడ మనం ఏదైనా అల్లుకున్నప్పుడు ముడి ఫినిషింగ్లో వేయాలంటే మాత్రం ముడి వేయాలండి. ఇదిగోండి లాగేసాం. ఎంతవరకు మీకు తెలుసు, నేను వీడియోలో చూపించాను. స్టార్టింగ్ ఎక్స్ట్రాది కూడా థ్రెడ్ కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఇంతవరకు మీరు చూసారండి. ఇప్పుడు చూడండి, నేను దాన్ని ముడి వేస్తున్నాను. ముడి ఈ విధంగా మనం దాన్ని ముడి వేసుకోవాలండి. ఇంకొకటి వేసుకుందామండి. 2 ముడులు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. అయిపోయిందండి. 3 వేసేసాము. నేను ఇప్పుడు దాన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా కనిపించే పీస్ని మనం నీడిల్ పెట్టి లోపలికి లాగేసేయచ్చు అండి, అది బయటికి కనిపించదు. అంతేనండి, అయిపోయింది. సెకండ్ లైన్ ఈరోజు మనం ఊలెన్లో సెకండ్ లైన్ నేర్చుకున్నామండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, పర్ఫెక్ట్గా. ఈ విధంగా మీరు కూడా నేర్చుకోండి. ఇది పైన గొలుసు చూడండి, కింద గొలుసు ఈక్వల్ లెంత్లో వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇది చక్కగా నేర్చుకోండి. రేపు మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.